మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అహ్మదాబాద్ విమాన ప్రమాదం దాని వెనక కుట్రకోణం అని చాలామంది అనుకుంటున్నారు. నెటిజన్లు కూడా అనుకుంటున్నారు. పక్కనున్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేశారని చెప్పి అంటున్నారు. కొంతమంది ఆల్ఖైదా అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిజంగా కుట్రకోణం దాగుందా అంటే దాగుందనే అనుమానాలు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే అమెరికాలో సిఐఐ అతి భద్రతా మండలి దానికి సంబంధించిన దాంట్లో అతి కీలకమైన అధికారిగా చేసిన సారా ఆడమ్స్ అంటే ఆమె ట్వీట్ చేసింది 9 తారీఖు. సారా ఆడమ్స్ ట్వీట్ ఏంటంటే భారతదేశంలో ఎన్నడూ చూడని భీకరమైన ఇది నష్టం జరగబోతుంది అని చెప్పేసి ట్వీట్ చేశారు. 9వ తారీఖు ఎలా చేసింది? ఎందుకంటే ఆల్ ఖైదా రూపంలో ఉగ్రవాదం దాడి జరగొచ్చని ఆమె మనసులోని మాట అనేది చాలామంది అంటున్నారు. ఎందుకంటే ట్విన్ టవర్స్ అమెరికాలోని ట్విన్ టవర్స్‌లోనే పేల్చేశారు ఆల్ ఖైదా. తర్వాత ఆల్ ఖైదా ఒసామా బిన్ లాడెన్‌ని ఎక్కడ పాకిస్తాన్ భూభాగంలో హతమార్చి సముద్ర గర్భంలో కలిపింది మనకు తెలిసిన అంశమే అమెరికా. అటువంటిది సారా ఆడమ్స్ ఎందుకు సీఐఏలో కీలకమైన అధికారిగా భద్రతా అధికారిగా పనిచేసిన ఆమెకి ఎలా తెలిసిందిది అనేది అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. నిజంగానే ఎందుకంటే పక్కనున్న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా దాంట్లో చనిపోయాడు. 2 సార్లు సీఎం చేసిన వ్యక్తి. అందులో గుజరాత్‌కి దగ్గరలో పాకిస్తాన్ ఉంది. అందులో మోదీ గారు చెప్పి మా సింధూర్ ఆపరేషన్ సింధూర్‌లో మా వాళ్ళు కూడా ఉగ్రవాదులు పహల్గామ్‌లో ఏం చెప్పారు? మీ మోదీకి చెప్పుకోండి అన్నారు. అందుకని ఆపరేషన్ సింధూర్ పేరుతో అక్కడ పాకిస్తాన్‌లో ఉన్న 9 ప్లేసుల్లో దాడి చేసి వాళ్ళు 100 మంది ఉగ్రవాదులు లేపేశారు. మరి ఆ ఉగ్రవాదులందరికీ ఉగ్రవాదుల అంత్యక్రియల్లో కూడా అధికారంగా నిర్వహించారు పాకిస్తానోళ్ళు. మరి ఉగ్రవాదులు పెంచి పోషిస్తుంది పాకిస్తానే. ఇది కక్ష పెట్టుకొని దీన్ని ఏ విధంగానైనా మోదీ గారిని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగా ఇది చేశారని చెప్పి అంటున్నారు. దీని వెనక ఆల్ ఖైదా హస్తం డెఫినెట్‌గా ఉందంటున్నారు. ఎందుకంటే పైలట్ కావచ్చు, కో పైలట్ కావచ్చు. తర్వాత అపారమైన అనుభవం ఉంది. వందల గంటలు ప్రయాణం చేసిన అనుభవం ఉంది. ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్ లేదన్నారు. బోయింగ్ 787 విమానం టాటా వాళ్ళు నడుపుతున్నారు. కాబట్టి ఆ విమానమే ప్యారిస్ నుంచి వచ్చింది. ప్యారిస్ నుంచి వచ్చి ఢిల్లీ వచ్చింది. ఢిల్లీలో ప్రయాణికులు దింపింది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది. అహ్మదాబాద్ నుంచి లండన్ ఎళ్ళబోతున్న ఈ విమానానికి ఏమైంది? ఎళ్ళిన వితిన్ సెకండ్స్‌లో కూలిపోవటను, అదేవిధంగా పక్కనున్న మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ భవనం మీద కూలిపోతే ఉన్న ప్రయాణికులు ఒక్కళ్ళు తప్పితే మిగతా అందరూ చనిపోయారంటే దాంట్లో ఉన్న ప్రయాణికులు 124 మంది భారతీయులు కావచ్చు, 54 మంది బ్రిటిషులు కావచ్చు, పోర్చుగీస్ వాళ్ళు 7 కావచ్చు, కెనడియన్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, సహాయ సిబ్బంది కావచ్చు. అందరూ ఒక్కళ్ళు తప్పితే బతికిన ఆ ఒక్క వ్యక్తిని రమేష్‌ని నిన్న సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ గారు పరామర్శించడం జరిగింది. అతను మృత్యుంజయుడిగా మారాడు. కానీ అందరికీ కోట్లాది మంది 145 కోట్ల మంది భారతీయులకు ఒకటే అనుమానం. ఏం కుట్ర లేకపోతే వితిన్ సెకండ్స్‌లో కూలిపోవటం ఏంటి? అది మొత్తం అగ్నిపర్వతంలాగా బద్దలైపోయి మాంసం ముద్దలుగా మారటం ఏంటి? ఇది ఉగ్రకోణం లేకపోతే ఇలా జరగదంటున్నారు. ఎందుకంటే మనం చూసాం జైషే మహమ్మద్ చీఫ్ కూడా ఏమన్నాడు? సింధు నది జలాలు ఈగిపోతే రక్తం పారిస్తాం భారతీయులు దేశంలో అని చెప్పన్నారు. మరి ఇది కరెక్టా? యుద్ధం ఓడిపోయినా గానీ వాళ్ళు ఆపరేషన్ సింధూర్ వాళ్ళు విజయోత్సవం చేసుకున్నారు. అంటే మనం భారతదేశం అంటే అంత అక్కసుకు ఎలగక్కుతూనే ఉంటారు. కానీ ఐఎంఎఫ్ నిధులు కూడా ఇదే సమయంలో ఐఎంఎఫ్ నిధులు కావాలంటే భారతదేశం ఇవ్వొద్దన్న అమెరికా చెప్పే తెలియక ఐఎంఎఫ్ నిధులు పాకిస్తాన్‌కి ఇచ్చారు. పాకిస్తాన్ గొప్ప దేశం అని అమెరికా కూడా ప్రశంసించింది. ఇయన్నీ ఏ విధంగా చూడాలి? ఒకవైపు ఇజ్రాయెలు ఉక్రెయిను, తర్వాత రష్యా మధ్య 3 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతుంది. నిన్ననే మళ్ళా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధాలు జరుగుతుంది. ప్రపంచమంతా యుద్ధ వాతావరణం ఉన్న ఈ సమయంలో ఆపరేషన్ సింధూర్‌లో ఓడిపోయిన దాన్ని ప్రతీకారం తీర్చుకోవటానికే ఈ విమాన దాడి ఆల్ ఖైదా రూపంలో చేశారా అనే ఇది ఈమె ఈమె చెప్పిన బట్టి సారా ఆడమ్స్ చెప్పిన దాన్ని బట్టి ఎందుకంటే ఆమె చిన్న ఆఫీసర్ ఏం కాదు. వెరీ పవర్‌ఫుల్ సీఐఐ అనేది అమెరికాలో. ఆమె 9 తారీఖు ట్వీట్ చేసిందంటే, ఆ ట్వీట్ చేసింది కూడా ఏం చెప్పారు? మునుపెన్నడూ చూడని విధంగా అత్యంత విధ్వంసం భారతదేశంలో జరగబోతుందని చెప్పి, దాంట్లో కూడా ఏందంటే బిగ్గెస్ట్ అటాక్ ఎవర్ సీన్. అంటే గుడ్ లక్ అని చెప్పేసి ఆమె చెప్పిందంటే, దీన్ని ఏ విధంగా చూడాలి? మరి డెఫినిట్‌గా ఆ కోణం లేకపోతే, ఆల్ ఖైదా లాంటి ఉగ్రవాదుల యొక్క ఇది లేకపోతే, ఈ విమానాన్ని పేల్చి, విమానం ఇంత విధ్వంసం అయ్యి, చివరికి మాంసం ముద్దలైపోయిందండి. ఏ ముద్ద కూడా చివరికి విజయ రూపాని గారు 2 సార్లు సీఎం చేసిన ఆయన కూడా వాళ్ళ కుటుంబాన్ని మోదీ గారు పరామర్శించారు. ఏ ముద్దో కూడా ఇయ్యలేని పరిస్థితిలో ఇదైపోయింది. డీఎన్ఏ టెస్ట్ చేసినా దొరకలేని పరిస్థితి అంటే అంత బూడిదైపోయారు. చివరికి 50 మంది విద్యార్థులు కూడా చివరి ముద్దే వాళ్ళకి పాపం పెను శాపం అయిపోయింది. వాళ్ళు ఎవరైనా అనుకుంటారండి? విమానం వచ్చి మీద పడిద్ది మనం చనిపోతామని. చివరి ఆ ముద్ద తినే క్రమంలో ఆ ప్లేట్లు తినే దాంట్లో తిండి కూడా అట్లా అయిపోయింది. గ్లాస్ పడిపోయి ఉన్నాయి. మాంసం ముద్దలుగా మారిపోయారు.
ఇంత ఘోరమైన చేసింది. ఒకవేళ ఇది గనక రుజువు చేయగలిగితే భారతదేశం, పాకిస్తాన్ ఇది చేసిందంటే, ఆల్ ఖైదా రూపంలో పాకిస్తాన్ చేస్తే గనక ప్రపంచంలోనే, ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనేది అక్కడ ఒక్క పౌరుడు మిగలడు. పాకిస్తాన్ అనేది ఈ చిత్రపటంలో కనపడకుండా చేయగల సత్తా మోదీ గారికుంటది. కాబట్టి అది ఏంటి అనేది విచారణలో జరగాలి. చాలామంది, కోట్లాది మంది ఉన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర హోంశాఖకి, కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.